వరంగల్లో ఎంపీ ఎన్నికల హీట్ పెరిగింది. సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. వరంగల్ను ఎలాగైనా గెలవాలని పట్టుదలతో కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో మాదిగ అభ్యర్థిని దించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. సిట్టింగ్గా ఎంపీగా ఉండడం, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పసునూరి దయాకర్కు మూడో జాబితాలో అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. బీజేపీలో చేరిన వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ ఎంపీ సీటు అప్డేట్స్ ఏంటి? గెలుపు కోసం పార్టీలు ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నాయి? అనిల్, వరంగల్లో ఎండలు ఎంత తీవ్రతంగా మారిపోయాయో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అంతే హీట్ నడుస్తుందని చెప్పొచ్చు. ఉత్తర తెలంగాణకు కేంద్రంగా వరంగల్ నిలుస్తుంది. హైదరాబాద్ తర్వాత కూడా అతిపెద్ద సిటీ. దీంతో వరంగల్ మీదనే అన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా ఫోకస్ చేశాయి. ఇక్కడి నుంచి తమ పట్టు నిలుపుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే బలమైనటువంటి అభ్యర్థులను వరంగల్ నుంచి దింపాలనే యోచన చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి చూస్తే 3 ఎస్సీ రిజర్వ్డ్లో ఉన్నాయి. అందులో వరంగల్ కూడా ఒకటి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 నియోజకవర్గాలలో ఇటు నాగర్ కర్నూలు కావచ్చు, అటు పెద్దపల్లికి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక వరంగల్కి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటనకు సంబంధించినటువంటి పీఠముడి మాత్రం ఇంకా వీడటం లేదని చెప్పొచ్చు. దాదాపు ఈ వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడి నుంచి ఖచ్చితంగా విజయం సాధించే విధంగా కూడా పావులు కదుపుతుంది. అందుకు తగ్గట్టుగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగు వేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి అభ్యర్థిత్వం కోసం, సీటు కోసం అయితే దాదాపుగా 50 మంది వరకు కూడా పోటీ పడ్డారు. వీళ్ళంతా కూడా 47 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఒక 3-4 మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కూడా ఏఐసిసి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో వరంగల్ పార్లమెంటుకు సంబంధించి కూడా ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం, మాదిగ సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికే ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని కూడా భావిస్తుంది. అందులో భాగంగానే వడపోత కూడా చేస్తుంది. ప్రధానంగా 4-5 అభ్యర్థులను పరిశీలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేలు కూడా నిర్వహించారు. వారి బలబలాలు కావచ్చు, లేదా ప్రజల్లో వాళ్ళకున్నటువంటి పట్టు, వివిధ అంశాలన్నింటినీ కూడా పరిగణనలో తీసుకొని వాటి అభ్యర్థిత్వాల విషయంలో కూడా ఆచితూచి అడుగు వేస్తుందని చెప్పొచ్చు. దొమ్మడి సాంబయ్యకు సంబంధించి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆయనకే టికెట్ అనే దానికి సంబంధించినటువంటి ఒక ప్రచారం జరిగింది. దాదాపుగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారనే ప్రచారం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి సింగపురం ఇందిరా కూడా అభ్యర్థిత్వం కోసం సంబంధించి ఆమె కూడా పోటీ పడుతున్నారు. రాగమల్ల పరమేశ్వరు, అదేవిధంగా మరికొంతమందికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అభ్యర్థిత్వం ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ కూడా వాళ్ళు వివిధ వాళ్ళ గాడ్ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి ఏఐసిసి సమావేశంకి సంబంధించిన దాంట్లో కూడా కొంతమంది పేర్లను ప్రధానంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన మాదిగ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. 2 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్గా ఉన్నటువంటి పసునూరి దయాకర్ చేరడంతో ఒక్కసారిగా సమీకరణలన్నీ కూడా మారాయి. పసునూరి దయాకర్ పేరును కూడా సీరియస్గా పరిశీలనలోకి తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది అభ్యంతరం చెప్పారనే సమాచారం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి పునః పరిశీలించాలనేది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే టైంలో స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కూడా తన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఢిల్లీలోనే దాదాపు 6-7 రోజులుగా మకాం వేశారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతల చుట్టూ కూడా ఆయన ప్రదర్శనలు చేస్తున్నారని చెప్పచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో ఇక్కడ ఉన్నటువంటి పట్టు నిలుపుకోవాలంటే అదే స్థాయిలో బలమైనటువంటి అభ్యర్థిని ఇక్కడ నిలపాలి ఖచ్చితంగా. ఎందుకంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఒక స్టేషన్ గన్పూర్ మినహా 6 చోట్ల కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపు దిశగా గెలిచే విధంగా కూడా తమ ప్రయత్నాలు ఉండాలనేదే దానికి భావిస్తున్నారు. అందులోనే భాగంగానే అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా చాలా కసరత్తు జరుగుతుందని చెప్పచ్చు. ఇప్పటికే ఇంకా సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగబోతుందనేది తెలుస్తుంది. ప్రధానంగా 2-3 అభ్యర్థులను వాళ్ళు ఈ కోణాలలో చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులోనూ పసునూరి దయాకర్కి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉండి జాయిన్ అయ్యారు. అయితే అదేవిధంగా దొమ్మడి సాంబయ్యకు సంబంధించి కూడా చాలా సీరియస్గా ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించిన కూడా పరిశీలన జరుగుతుందని తెలుస్తుంది. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలకు సంబంధించినటువంటి ఆశీస్సులు కూడా ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం ఉందనేది ఒక ప్రచారం జరుగుతుంది. సేమ్ టైంలో రామగల్ల పరమేశ్వరుకు సంబంధించి కూడా ఆయన ఢిల్లీలోనే ఉండి
ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గతంలో మహాకూటమి నుంచి కూడా వరంగల్ నుంచి పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ జరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ రాజయ్యకు సంబంధించి స్టేషన్ గన్పూర్ నుంచి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆ తర్వాత మరో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత మొన్న ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో తిరుగుతున్నారు. వాళ్ళను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తన పరిచయాలు కావచ్చు వాటన్నింటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఇక్కడి నుంచి బరిలో దించబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తినే ఇక్కడి నుంచి బరిలో దింపాలనేది కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మరో 4-5 రోజుల పాటు ఇక్కడ అభ్యర్థిని నిలపడానికి ప్రకటించే దానికి సమయం పట్టే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం కసరత్తు చేస్తుంది. ఎవరిని ఇక్కడి నుంచి బరిలో దించబోతున్నది అనేది మాత్రం ఆసక్తి కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా పస్నూర్ దయాకర్ కావచ్చు, దొమ్మడి సాంబయ్య మధ్య పోటీ ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళిద్దరి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అందులో దొమ్మడి సాంబయ్యకు ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక బీజేపీకి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ బీజేపీ పార్టీలో చేరారు. ఆయన దాదాపుగా పోటీ చేస్తారు అని ఆయననే అభ్యర్థిగా నిలుపుతారనేది ప్రచారంలో ఉంది. అయితే పార్టీ నుంచి కొంతమంది అభ్యంతరాలు చెప్తున్నటువంటి దానిలో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఆయనను కూడా అధికారికంగా బీజేపీ అభ్యర్థిగా రంగంలో దించే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కడియం కావ్యాన్ని కూడా అభ్యర్థిగా ప్రకటించారు. ఇది ప్రస్తుతం వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన పొలిటికల్ ఇష్యూ. ఓటు హైదరాబాద్ స్టూడియో అనిల్.